ఓం నమ శివాయ. హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది? ఏ రోజున ఆచరించాలి? పౌర్ణమి గడులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి? పూజ చేసుకునే శుభ సమయం ఏంటి? అలాగే ఈరోజు గుడిలో జ్వాలాతరణం ఎప్పుడు దర్శించుకోవాలి? జ్వాలాతరణం దర్శించుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి? అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు అన్ని విషయాలు కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనదండి. చాలా పవిత్రమైనది కూడా. ఈ రోజు నాడు తెల్లవారుజామున నిద్రలేచి నదీ స్నానం గానీ, సముద్ర స్నానం గానీ చేసి అరటి డప్పల్లో దీపాన్ని వదిలితే చాలా మంచిదండి ఈరోజు. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీహరి సమస్త నదుల్లోనూ నివసిస్తాడని చెప్తూ ఉంటారండి. అలా కుదరని వాళ్ళు ఈరోజు తులసి కోట దగ్గర అయినా సరే దీపాన్ని వదులుకోవచ్చండి. ఇంతకీ కార్తీక పౌర్ణమి ఈ 2025లో ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 4, 2025 మంగళవారం రాత్రి 9:30 నుంచి ప్రారంభమై నవంబర్ 5, 2025 బుధవారం రాత్రి 7:30 వరకు పౌర్ణమి గడియలనేవి ఉంటాయండి. మనకి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆచరించాలి కాబట్టి పౌర్ణమి తిథి ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆచరించాలండి. కాబట్టి కార్తీక పౌర్ణమిని నవంబర్ 5 బుధవారం నాడు ఆచరించాలండి. కేదార నోములు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకునేమనుకున్న వాళ్ళు నవంబర్ 5వ తారీఖునే చేసుకోవాలండి. 365 ఒత్తులు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడే వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఈ రోజు నాడు నోములు కానీ వ్రతాలు కానీ కేదారేశ్వర నోము కానీ సత్యనారాయణ స్వామి వ్రతానికి కానీ ఆచరించేవారు పూజా శుభ సమయం వచ్చి నవంబర్ 5 బుధవారం తెల్లవారుజామున 4:11 నుంచి 5:40 లోపండి. అది వీలు కాని వారు ఉదయం 6 గంటల నుంచి 6:34 లోపు కూడా పూజనైతే చేసుకోవచ్చండి. అది కూడా కుదరని వాళ్ళు మరలా ఉదయం 9 గంటల నుంచి 11:21 వరకు అయితే గనక మీరు పూజను కానీ వ్రతాన్ని కానీ చేసుకోవచ్చండి. ఈరోజు ప్రదోషకాలంలో పూజను ఆచరించేవారు సాయంత్రం 4:10 నుంచి రాత్రి 7:12 లోపు అయితే శుభ సమయం ఉన్నదండి. ఈ సమయంలో మీరు వ్రతాలు కానీ పూజలు కానీ ఆచరించవచ్చు. అలాగే ఈ రోజు నాడు 365 ఒత్తులు ఈ సమయంలో వెలిగించుకుంటే మంచిదండి. కార్తీక పౌర్ణమి రోజు నాడు 365 ఒత్తు వెలిగించుకోవడం వీలు కానివారు మళ్ళా ఏ రోజు వెలిగించుకోవాలంటే క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది కదండి, ఆ రోజైనా కూడా మీరు వెలిగించుకోవచ్చండి. అప్పుడు కూడా కుదరని వారు ఏకాదశి రోజైనా కూడా వెలిగించుకోవచ్చండి. 365 ఒత్తులను శివాలయంలో కానీ లేకపోతే విష్ణాలయంలో కానీ లేకపోతే తులసి కోట దగ్గర అయినా సరే మీరు వెలిగించుకోవచ్చండి. 365 ఒత్తులను ఎలా వెలిగించుకోవాలంటే 365 ఒత్తులను 2 ఒత్తులు చొప్పున 365 ఒత్తులుగా చేసుకోవాలండి. 365 రోజులు ఏ రోజునైనా సరే మనం కొన్ని కారణం వల్ల ఇంట్లో దీపం పెట్టకపోతే గనక ఈ రోజు నాడు 365 ఒత్తులు వెలిగించుకోవడం వల్ల ఆ దోషం అనేది తొలగిపోతుందండి. ఈ 365 ఒత్తులను ఆవ నెయ్యితో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ వెలిగించుకుంటే మంచిదండి. ఈ రోజు నాడు వ్రతాలు కానీ పూజలు కానీ నోములు కానీ ఆచరించేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో శివాలయం దర్శనం చేసుకుని చంద్రుని చూసి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాక ఉపవాస వ్రతం చేస్తారండి. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు నాడు శివాలయంలోను విష్ణాలయంలోను ఎండుగడ్డితో జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారండి. ఈ జ్వాలా తోరణాన్ని మనం దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని, మానవులకు క్రిమికీటకాలకు పునర్జన్మ ఉండదని పురాణాలు చెప్తున్నాయండి. ఈ రోజు నాడు జ్వాలా తోరణ భస్మాన్ని నుదుటిని ధరిస్తే భూత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తుంటారండి. కార్తీక పౌర్ణమి రోజు నాడు జ్వాలా తోరణం కింద శివపార్వతి పల్లకిని 3 సార్లు ఊరేగిస్తారండి అటు ఇటు. కాబట్టి ఈ రోజు నాడు ఎవరైతే ఈ జ్వాలా తోరణం కింద నుండి అటు వెళ్ళి ఇటు వస్తారో వారికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడిందండి. అంతేకాకుండా ఈ రోజు నాడు కార్తీక పురాణాన్ని కూడా పారాయణం చేస్తే చాలా మంచిదండి. కార్తీక పౌర్ణమి రోజు నాడు 365 ఒత్తులను ఎలా వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి అని అన్ని విషయాలు కూడా ఒక వీడియో చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇదేంటి వీడియో. కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఏ రోజున ఆచరించాలి, అలాగే పూజా సమయాలు ఏంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అందించాను అనుకుంటున్నాను. నా వీడియో ఇస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.